హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం బటర్ చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకున్నాను. బటర్ కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 10 జీడిపప్పుల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. అలాగే మసాలా కోసం నేను ఒక 4 నుంచి 5 లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చెక్క, ఒక 4 యాలకులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాజీరని వేసుకున్నానండి. అలాగే 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపుని వేసుకుందామండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలను మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చికెన్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. కారం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఓకేనండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, బటర్ చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లో కానీ నాన్ రోటీలో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.